ఆ చెప్పుతో నేనే కొట్టుకోవాలి. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్. అయ్యో ఏమైంది పిల్ల? అమ్మా ఏట సంగతి చూద్దాం. మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ షోకు ఎందుకు వెళ్ళానా అని చెప్పుతో కొట్టుకోవాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమైంది ఇంతకు? విష్ణుప్రియ మాట్లాడుతూ నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్ళానని తెలిపింది. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యానని, కానీ అదేమీ జరగలేదని వాపోయింది. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటున్నానని, బిగ్ బాస్ హౌస్కు వెళ్ళడం అనేది తాను తీసుకున్న రాంగ్ డిసిషన్ అని వెల్లడించింది. ఒక్కసారి వెళ్ళినందుకే తనను తాను తిట్టుకున్నానని, ఎందుకు వెళ్ళానా అని ఆలోచించానని స్పష్టం చేసింది. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలని తిట్టుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చూసినారులా, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సతనాడు పెట్టింది ముందంత కోపు అన్నట్టు ఇక అన్నీ అయిపోయినాక ఇవాళ ఆదికొస్తుంది విష్ణుప్రియకు. ఎందుకంటే అయిపోయినా అవకాశాలు ఉన్నాయా? బిగ్ బాస్ వచ్చినాక ఇక ఈమె అంత తెర మీద బాగా కనపడతలేదు. ఎందుకంటే అలా పోయినాక అసలు బండారం అంతా బయటకు వస్తుందిగా. ఇక కథమతలం అంతా మరి ఏం పోయిందో, సమాజానికి మరి ఏం సందేశం పోయిందో ఈమె ద్వారా ఇప్పుడు దూరం అయినట్టుంది. ఏది తెర మీద బాగా కనపడతలేదు. కనపడుతుందా? ఉగరన్నా పోతిరా ఈ బిగ్ బాస్ షోకు. అన్న పోయిన కాంచెల్లి నా జాతకమే మొత్తం తారుమారు అయిపోయింది. అవకాశాలు లేవు, పశ్య పరక లేదు. ఇంతకాడికి తెచ్చుకుంటుగారా నా బతుకు నా చేతులారా నేనే పాడు చేసుకుంటుగారా నా జీవితము అనేది అర్థమైనట్టుంది విష్ణుప్రియకు. ఇక అన్న పోయి పశువు పరకు సంపాదించుకుంటా అంటే అది లేదు, ఇది లేదు, ఆఖరకు వస్తారు కల్లా అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు అయింది నా పని. ఇంకా పాత ఇంటనే కిరాయికి ఉంటున్నా. అందులోకి పోతే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, బంగ్లా కట్టుకోవచ్చు, పెద్ద కారు కొనుక్కోవచ్చు అనుకున్నా, కానీ ఏది కాలేదు. ఆఖరకు వస్తారు కల్లా ఇప్పుడు లచ్చమక్కలు కూడా గలగల అంటలేవు చేతిలో. ఏం చేయాలని కాడికి వచ్చింది. అందుకనే ఈ రకంగా ఉగరన్న పోతుంది ఎవరో ఈ బిగ్ బాస్ చల్లకుండా అని ఇట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా. ఇక నిన్న చూసినాం తమిళనాడులో, నీ దండం పెట్టి పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అయితే ఎట్లుంటుందో అంతకంటే ఇంకా అధ్వానంగా ఉంది అలా పంచాది. ఏం కొట్టుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, మొత్తం అంట ఎగిరి తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఏం షోనో ఈ షో చల్లకుండా. సమాజానికి ఏం సందేశం ఇస్తుందో ఈ బిగ్ బాస్ షో. ఇంకా నయం పుసుకున్న నేను పోతుంటి బాంబో నీ దండం పెట్టి వాళ్ళు నన్ను ఇది చేసిందే మంచిగా అయింది. అనకపోతే ఇంకా ఏం కంప చుట్టుకొని వద్దును, కంప పాడువాడ షే. ఇదేంటి? హైదరాబాద్కు పెట్టుబడుల వెలువ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రాజెక్టుల విస్తరణ, డ్యూస్ బోర్డ్స్ కంపెనీ జీసీసీ 1000 మందికి ఉద్యోగాలు, సీఎంతో కంపెనీల ప్రతినిధులు భేటీ. హైదరాబాదు ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం